మీకు అర్థమైందా? అర్థమైంది. ఇంకోటి వాళ్ళు కూడా ఇంకో కామెంట్ చేస్తున్నారు, ఈ షాప్స్ మేము పెట్టొద్దని మేము అంటున్నామా, ఎవరు కాంపిటీషన్ వాళ్ళు, ఎవరు డెవలప్మెంట్స్ వాళ్ళు, సో దీనికి మేమేమో అడ్డంకం చేయట్లేదు కదా, మీరు పెట్టుకున్నా మేము పెట్టుకున్న అభ్యంతరం ఏం చేయట్లేదు కదా అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కాంపిటీషన్ ఓకే బ్రదర్, కానీ కాంపిటీషనే. నువ్వు జిఎస్టీ కట్టవు, ట్యాక్స్ కట్టవు, నాణ్యత లేనటువంటి వస్తువులు అమ్ముతావు, నీ వస్తువులలో నాణ్యత ఉండదు, డూప్లికేట్ దందా, బంగారంలో కల్తీనే, స్వీట్ షాపులలో కల్తీనే, కరెంటు వైర్లలో కల్తీనే, అమాయకమైనటువంటి పేదలు ఉంటారు. మా అవ్వలు మా అయ్యలకి ఏం తెలుసు, అందమైన బంగ్లాలు బిల్డింగ్లు అందాలతో కనపడితే సావుకారి బాగా ధనవంతులు కావచ్చు, బంగారం ఏంటో నా మెల్లులో తీసుకుని పోయి ఆడ పెడతా, 5ో 10ో అప్పిస్తారు కదా అంటాడు. ఆ నమ్మకాన్ని ఏర్పరచుకుంటున్నా దొబ్బేస్తున్నాడు. మనం భువనగిరి దగ్గర కోట్ల రూపాయలు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. నిన్నగాక మన ఫిలిం నగర్లో, ఇక్కడే కదా హైదరాబాద్లో సిటీ సెంటర్లో మార్వాడి ఎలా మోసం చేశాడు, అంతకుముందు ఇంకో దగ్గర మోసం, వీళ్ళది ప్రతి దగ్గర మోసమే. అది కాకుండా దాడులు, మొన్న మోండా మార్కెట్లో ఆ విషయాన్ని మనమే తెరపైకి తీసుకొని వచ్చాం. అంతకుముందు అత్తపూరు పిల్లర్ నెంబర్ 137 దగ్గర ఓ తెలంగాణ ఉద్యమకారిణి లక్ష్మి అనేటువంటి వాళ్ళ పిల్లల్ని, సాయి చరణ్, వీళ్ళ ఒక్కటి కాదు బ్రదర్, చెప్పుకుంటూ పోతే టైం సరిపోద్ది తెలుసా. అన్ని దాడులు అంటే చేసుకుంటూ, వీళ్ళు దుర్మార్గాలు చేసుకుంటూ, నకిలీ వస్తువులు అమ్ముకుంటూ మా తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తా అంటే మేము ఎలా ఊరుకుంటాం? నిజంగా ఇంత నష్టం జరుగుతుంది, ఇన్ని దాడులు చేస్తున్నారు కదా, మరి ఎందుకు గవర్నమెంట్ స్పందించట్లేదు, మీరే ఎందుకు దీనిపైన పోరాడుతున్నారు? మరి అంటే మీరు అన్ని కాదు బ్రదర్, గవర్నమెంట్ ఎప్పుడైనా ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు కదా, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ పార్టీ జాతీయ పార్టీ. ఈ పార్టీలకు ధనవంతులు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు సహజంగా ప్రజల్లో ఉండేది మాట్లాడుకో, డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంతే కదా. ధనవంతుడికి ఇప్పుడు ఉన్నోనికే కదా చట్టం, పేదోనికి వాళ్ళు అంటారు మేము ఇచ్చేది మేము చూసారా అని కూడా అంటారు. వాళ్ళే చెప్తున్నారు కదా, నాతో మాట్లాడిన కాల్ రికార్డులో ఉన్నాడు, మేము గోరక్షణ సేన అధ్యక్షుడు మాట్లాడతాను, మేము ఫండ్ ఇస్తాం, పార్టీలకు ఫండ్ ఇస్తాం అంటున్నారు. వీళ్ళందరూ ఏం చేశారు? నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాల దగ్గరికి అగర్వాల్స్, మార్వాడి